హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ లైవ్లో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇస్తాను. సో నేను స్టార్ట్ చేసే ముందు మీరు ఒక దగ్గర నోట్బుక్ అన్నా తీసుకొని నోట్ డౌన్ చేసుకోండి, లేకపోతే నేను స్క్రీన్ చూపిస్తాను, మీ స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి దాన్ని. ఓకేనా? సో లెట్ ఎవ్రీవన్ జాయిన్ అయిన తర్వాత నేను చెప్తాను ఏవేవి ఇంపార్టెంట్ 10 మార్క్స్, 5 మార్క్స్, 2 మార్క్స్ అన్ని సంబంధించి ఎకనామిక్స్వి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు నోట్ డౌన్ చేసుకోండి. బోత్ ఎంఈసి, హెచ్ఈసి, సిసి వాళ్ళందరికీ ఎకనామిక్స్ అనేది ఉంటుంది. సో లెట్ ఎవ్రీవన్ జాయిన్. ఒక 2 minutesలో మనం స్టార్ట్ చేద్దాం. అప్పటి వరకు మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. ఐఎమ్ గోయింగ్ టు రిప్లై. ఓకే? Let everyone join. I am going to start economics important questions. So నేను మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ని అన్ని మోడల్ పేపర్స్లో సర్చ్ చేసి నేను వాటిని ఒక దగ్గర ఫ్రేమ్ చేశాను. మీకు 2 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ అన్నీ ఒక దగ్గర ఉండాలని నేను చేశాను. సో మీరు నోట్ డౌన్ అన్న చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి. మీరు నాకు చెప్పండి, స్క్రీన్ షాట్ తీసుకుంటే నేను కొద్దిసేపు ఆగుతాను. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ నేను ముంగడికి వెళ్ళినా డోంట్ వరీ, ఈ వీడియో అయితే రికార్డ్ అయి ఉంటుంది, మన ఛానల్లోనే ఉంటుంది. సో మీరు మళ్ళీ కూడా చూసుకోవచ్చు. సో పవన్ రవిరాళ్ళ నేను మీకు ఆల్రెడీ చెప్పాను దట్ తెలుగు మీడియంవి కూడా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. డోంట్ వరీ. తెలుగు మీడియంవి కావాలంటున్నావు కదా, నేను ఇస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం, ఎకనామిక్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను అది కూడా ఒక సిరీస్ చేసి నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. తెలుగు మీడియం నేను స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. ఓకే పవన్, అర్థమవుతుందా? యు గెటింగ్ మై పాయింట్? నేనైతే షూర్గా పోస్ట్ చేస్తాను. డోంట్ వరీ. ఓకేనా? సో మన ఛానల్లో ఆల్రెడీ నేను సివిక్స్, ఏపీ ఇంకా తెలంగాణకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు వాటిని చూడకపోతే నేను వాటి లింక్ కూడా నేను మన ఛానల్ ఈ వీడియో కింద ఇస్తాను. లేకపోయినా మీరు ఛానల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. త్రూ వాట్సాప్ ఆర్ ఫేస్బుక్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోండి. సో మనము లైవ్లో ఇప్పుడు అయితే ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తాను. సో హాయ్ హర్ష, a very good evening, welcome to the live. సో మీరు రెడీ అని చెప్తే నేను స్టార్ట్ చేస్తాను. ఆర్ యు ఆల్ రెడీ? మీరు రెడీ అని చెప్తే నేను లైన్గా 10 మార్క్స్వి అన్ని చాప్టర్స్లో నుంచి నేను కలెక్ట్ చేసి చెప్తాను. సో గెట్ రెడీ. ఇప్పటివరకు అయితే నేను ఇప్పటిదాకా చెప్పినట్టు సివిక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవాళతో ఎకనామిక్స్ కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ నేను కామర్స్ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను. ఓకే హర్షవర్ధన్, అసలు ఎకనామిక్స్ ఏపీకి తెలంగాణ సిలబస్ చూసినట్టయితే ఏమవుతుందంటే లాస్ట్ 2-3 చాప్టర్సే డిఫరెంట్ ఉన్నాయి, మిగతా అంతా సేమే. కానీ నేను మీకు సింప్లిఫై కోసం ఏం చేస్తున్నానంటే తెలంగాణకు సపరేట్ వీడియో చేస్తున్నాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏపీ కూడా సపరేట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎగ్జామ్కి ముందు ఒక వీడియో ఓపెన్ చేసి కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోవచ్చని. ఇప్పుడు నేను ఇచ్చేది కూడా తెలంగాణకు సంబంధించింది అయినా సరే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దాంట్లో కూడా ఇంపార్టెంట్ ఓన్లీ లాస్ట్ 2-3 చాప్టర్స్ డిఫరెంట్ ఉన్నాయి, కానీ సేమ్ ఉంది సిలబస్. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఒకవేళ మీరు లైక్ ఈ వీడియో చేయకపోతే డూ లైక్. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. అందరు రెడీగా ఉండండి, నేను స్టార్ట్ చేస్తున్నాను.
మీకు ఏ డౌట్ వచ్చినా కమెంట్ చేయండి, ఐఎమ్ గోయింగ్ టు రిప్లై. ఓకే, ఐ వాంట్ ఓన్లీ ఎకనామిక్స్ మ్యామ్ బికాస్ డోంట్ వరీ నితిన్, నేను ఎకనామిక్స్ నేను ఇప్పుడు ఇస్తున్నాను, నువ్వు దాన్ని బట్టి ప్రిపేర్ కా నితిన్. ఓకేనా, నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను, నువ్వు దాన్ని బట్టి ప్రిపేర్ కా, ఏం ఫీల్ కాకు. నేను చెప్పినట్టు మీరు ఫస్ట్ 2 మార్క్స్వి అన్ని చాప్టర్వి చదువుకో. 2 మార్క్స్వి 30 మార్క్స్ వస్తాయి మీకు. 30 మార్క్స్ దాంట్లో వస్తే నువ్వు 5 మార్క్స్ కానీ 10 మార్క్స్వి కానీ కొన్ని అటెంప్ట్ చేసినా నువ్వు ఈజీగా పాస్ అవుతావు. ఓకేనా, ఈ విధంగా చేయనితి. నేను చెప్పినట్టు 2 మార్క్స్ అయితే పర్ఫెక్ట్ చదువుకో అన్ని చాప్టర్వి, అప్పుడు 30 మార్క్స్ వస్తాయి. ఇంకా 10 మార్క్స్వి 5 మార్క్స్లో నుంచి కూడా నేను ఇప్పుడు ఇచ్చే దాంట్లో నుంచి చదువుకో, చాలు, ఈజీగా పాస్ అవుతావు. ఓకేనా నితిన్. ఉమలలిత, నేను చెప్పేది ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పేది టీఎస్ ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బట్ ఏపీకి టీఎస్కి సంబంధించి ఓన్లీ 2-3 చాప్టర్స్, లాస్ట్ చాప్టర్స్ డిఫరెంట్ ఉన్నాయి, మిగతా అంతా సేమ్ ఉన్నాయి. అయినా సరే నేను మీకు కావాలంటే ఏపీది కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీన్ వైల్ మీరు తెలంగాణవి చూడండి. ఓకేనా, స్టార్ట్ చేస్తున్నాను. సో మనకి 10 మార్క్స్లో చూసినట్టయితే 10 మార్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను 8 ఫ్రేమ్ చేశాను. ఈ 8 ఫ్రేమ్ చేశాను. ఈ 10 క్వశ్చన్స్, ఈ 8 క్వశ్చన్స్ అయితే ఎన్నోసార్లు మనల్ని ఎగ్జామ్లో అడిగారు. ఇవి బాగా చదువుకోండి పర్ఫెక్ట్గా. ఈ 8 క్వశ్చన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో ఏమేమి ఉన్నాయంటే, ఎక్స్ప్లెయిన్ ది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అండ్ ఇట్స్ లిమిటేషన్స్. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్. మీరు స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేకపోతే ఒక దగ్గర రాసుకోండి. ఎవ్రీవన్, ఊకే చూస్తే మీకు రాదు, మీరు ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకోండి. ఎక్కడెక్కడ ఏ చాప్టర్లో నుంచి ఏ ఆన్సర్స్ వస్తున్నాయో చూసుకొని సర్చ్ చేసి పెట్టుకోండి ఎగ్జామ్ కన్నా ముందు, అప్పుడు మీకు ఈజీగా యూటిలైజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్స్. ఈ లాస్ వచ్చినప్పుడు మీరు కంపల్సరీ డయాగ్రామ్స్ దించి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తేనే మీకు టోటల్ 10 మార్క్స్ అనేవి మీకు వస్తాయి ఆన్సర్స్కి. నెక్స్ట్, ప్రైస్ డిస్క్రిమినేషన్ అండర్ మోనోపోలీ, ఇది ఒక క్వశ్చన్. ప్రైస్ డిస్క్రిమినేషన్ అండర్ మోనోపోలీ ఒక క్వశ్చన్, ప్రైస్ డిస్క్రిమినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఇవి 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఒకటే చాప్టర్ నుంచి. ఇవి 2 చదువుకోండి. మోనోపోలీకి సంబంధించి ప్రైస్ డిస్క్రిమినేషన్ చదువుకోండి, పర్ఫెక్ట్ కాంపిటీషన్కి సంబంధించి ప్రైస్ డిస్క్రిమినేషన్ చదువుకోండి ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఆర్ ద వేరియస్ కాన్సెప్ట్స్ అండ్ మెథడ్స్, కాన్సెప్ట్స్ ఇంకా మెథడ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ చాప్టర్లో మీరు నేషనల్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుందని మెథడ్ చదువుకోవాలి, దాంట్లో ఉన్న కాన్సెప్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా చదువుకోవాలి. అప్పుడు మీకు 2 మార్క్స్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ ఆన్సర్ 10 మార్క్స్కి వస్తుంది. నెక్స్ట్, ఇప్పటి వరకు అర్థమైందా? గుడ్ ఈవినింగ్ ఉమలలిత, హాయ్ సాత్విక, హలో విష్ణువర్ధన్. అందరికీ క్లియర్గా లేదా స్క్రీన్? ఎవ్రీవన్, స్క్రీన్ క్లియర్గా ఉందా లేదా? టెల్ మీ. ఉందా స్క్రీన్ క్లియర్గా ఎవ్రీవన్? ఉమలలిత, నితిన్, సాత్విక, టెల్ మీ. ఓకే ఫైన్, నేను అన్ని చెప్తున్నాను నితిన్, డోంట్ వరీ. నేను ఇప్పుడు 10 మార్క్స్వి చెప్పినాక నేను అన్ని చెప్తాను. కాదు 8 ఉన్నాయి నితిన్, నేను చూపిస్తున్నాను. సో మనకి నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద కెనేషియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. 5th క్వశ్చన్ ఇది. 6th క్వశ్చన్, డిస్క్రైబ్ ది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్ అండ్ లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. ఇది లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ మీరు చదివితే, లా ఆఫ్ రిటర్న్ టు స్కేల్ చదివితే దాంట్లోనే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎకనామిక్స్ కూడా కంప్లీట్ అవుతుంది. సో 2 ఒకటే ఆన్సర్, చూసుకోండి ఒకసారి మీరు. లా ఆఫ్ రిటర్న్ టు స్కేల్లోనే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎకనామిక్స్ ఉంటుంది. సో 7th క్వశ్చన్ వచ్చేసి లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ.
ఇవి అన్ని క్వశ్చన్స్ బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే లాకి సంబంధించి లాస్ ఉన్నాయి కదా, దానికి సంబంధించినవన్నీ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు డిమినిషింగ్ వేరియబుల్ ప్రపోర్షన్, ఈక్వి మార్జినల్ యూటిలిటీ, లా ఆఫ్ రిటర్న్స్, ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ తర్వాత కన్స్యూమర్ ఈక్విలిబ్రియం విత్ ఐసి. ఐసి అంటే ఇండిఫరెన్స్ కర్వ్. ఐసి అంటే ఇండిఫరెన్స్ కర్వ్. ఐసి అంటే ఇండిఫరెన్స్ కర్వ్. దీనికి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఆన్సర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు నోట్ డౌన్ చేసుకోండి క్వశ్చన్స్. ఇవి 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఎకనామిక్స్. మీకు అర్థమైతే నేను ఇప్పుడు 5 మార్క్స్ చూపిస్తాను. ఎస్ యోగేష్, నేను చాప్టర్ వైజ్ చెప్తున్నాను, ఒకసారి చూడు. సరే, ఇప్పటి వరకు అయిపోయింది. నేను ఇప్పుడు 5 మార్క్స్ చెప్తున్నాను, చూడండి. ఫైవ్ మార్క్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి సెక్షన్ బి. మీకు తెలిసినట్టు సెక్షన్ బి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో మనం చూద్దాం. దీంట్లో నేను టోటల్ మీకు 22 క్వశ్చన్స్ ఇచ్చాను అన్ని చాప్టర్కి సంబంధించి. ఎందుకంటే 22 ఇచ్చాను ఎందుకంటే మీరు ఎగ్జామ్లో 8 క్వశ్చన్స్ రాయాలి. సో దానికోసం అయితే మీరు 22 క్వశ్చన్స్ అయితే చదవాల్సిందే. సో దట్స్ వై ఐఎమ్ గివింగ్ యూ 22 క్వశ్చన్స్. ఇవి చదివితే చాలు. ఓకే, దెన్ క్వశ్చన్స్ చూసినట్టయితే ఎక్స్ప్లెయిన్ రాబర్ట్స్ స్కేర్సిటీ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్. డిస్టింగ్విష్ బిట్వీన్ మ్యాక్రో, ఇది చాలా ఇంపార్టెంట్. డిస్టింగ్విష్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ ఇది. దెన్ వాట్ ఈస్ మైక్రో ఎకనామిక్స్, వాట్ ఈస్ ఇట్స్ స్కోప్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హ్యూమన్ వాంట్స్, వాట్ ఈస్ ఫిఫ్త్ వన్ వచ్చేసి వాట్ ఈస్ యూటిలిటీ, వాట్ ఆర్ ఇట్స్ టైప్స్. సిక్స్త్ వన్ వాట్ ఈస్ ఇండిఫరెన్స్ కర్వ్, ఎక్స్ప్లెయిన్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్. ఇప్పటిదాకా కూడా మీకు క్వశ్చన్ వచ్చింది, అది ఏమొచ్చిందంటే కన్స్యూమర్ ఈక్విలిబ్రియం విత్ ఇండిఫరెన్స్ కర్వ్. అది వేరు, ఇది వేరు. ఇండిఫరెన్స్ కర్వ్, ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్. నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమాండ్ అండ్ ఇట్స్ ఎగ్జంప్షన్స్. మన ఛానల్లో ఆల్రెడీ ఎకనామిక్స్కి సంబంధించి మనము 4 యూనిట్స్ కంప్లీట్ చేసేసాం. మీరు ఒకవేళ వీడియోస్ చూడకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. క్లాసెస్ కూడా ఎకనామిక్స్లో 4 యూనిట్స్ అయ్యాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చినాక నేను క్లాసెస్ కూడా కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు 8th క్వశ్చన్ చూసినట్టయితే ఇలస్ట్రేట్ ద రీజన్ ఫర్ నెగటివ్ స్లోపింగ్ డిమాండ్ కర్వ్. 9th క్వశ్చన్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ రియల్ వేజెస్. 10th క్వశ్చన్ డిస్క్రైబ్ ద కాంపోనెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. 11th question what are the factors that determine national income. 12th question what are the sources of public revenue. 13th question వచ్చేసి point out the government redemption method of public debt. 15th question వచ్చేసి supply creates its own demand. Explain. సప్లై ఇంకా డిమాండ్ ఏ విధంగా కనెక్షన్ ఉంటుందో ఈ ఆన్సర్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. 16th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ ఫంక్షన్ ఆఫ్ మనీ. 17th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ బార్టర్ సిస్టమ్, వాట్ ఆర్ ఇట్స్ డిఫికల్టీస్. 18th క్వశ్చన్ డిఫైన్ ఇన్ఫ్లేషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్. 19th ఎక్స్ప్లెయిన్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. 20 క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ స్టాటిస్టిక్స్, ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ విత్ ఎకనామిక్స్. 21st క్వశ్చన్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్. 22nd వచ్చేసి క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. 21st 22nd క్వశ్చన్ 5 మార్క్స్కి రావచ్చు, 10 మార్క్స్కి కూడా రావచ్చు. సో మీరు ప్రిపేర్ కావడం బెస్ట్. సో ఇవి 5 మార్క్స్ క్వశ్చన్స్. మీరు వీటి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. సెక్షన్ బి 5 మార్క్స్ క్వశ్చన్ 22 క్వశ్చన్స్ ఉన్నాయి. సెక్షన్ 1లో 8 క్వశ్చన్స్ చెప్పేశాను 10 మార్క్స్వి. ఇప్పుడు 5 మార్క్స్వి 22 ఉన్నాయి. సో మీరు దీని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ మీరు నేను ఫాస్ట్గా వెళ్ళినా ఈ వీడియో రికార్డ్ అయి ఉంటుంది, మీరు తర్వాత కూడా మెల్లిగా రాసుకోవచ్చు ఒక దగ్గర. సో మీరు ఇవన్నీ చూడండి. సో నెక్స్ట్ మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. అప్పటివరకు మీకు ఏమైనా డౌట్ ఉంటే
కమెంట్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు? 10 మార్క్స్ క్వశ్చన్స్, 5 మార్క్స్ క్వశ్చన్స్ లో ఎవ్రీవన్ are you clear with this? If you have any doubt, post in live chat. ఇది లైవ్ యోగేష్, ఇది లైవ్ అవుతుంది. నీకు ఏం డౌట్ ఉంది? ఈ వీడియో లైవ్ తో మరి ఉందా? వాట్ ఈస్ యువర్ క్వెరీ యోగేష్? ఏ ఆన్సర్స్ హర్ష నీకు? ఇప్పటి వరకు అయితే 4 చాప్టర్స్ ఎకనామిక్స్ లో కంప్లీట్ అయ్యాయి. ఇంకేం ఎక్స్ప్లెనేషన్ కావాలి హర్ష? వాట్ యు వాంట్? ఆల్రెడీ మన చాప్టర్ లో 10 మార్క్స్ అది 4 యూనిట్స్ కంప్లీట్ అయ్యాయి. ఓకేనా మ్యామ్? విచ్ 2 క్వశ్చన్స్ ఆర్ కమ్స్ ఇన్ 10 మార్క్స్ మ్యామ్? నితిన్, నేను చెప్పిన 22 క్వశ్చన్స్ లో నుంచి మీకు 8 క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ లో వస్తాయి. సో మీరు అన్ని చదివితేనే మీకు దాంట్లో నుంచి వస్తాయి. అర్థమవుతుందా నితిన్? యోగేష్, 10 మార్క్స్ లో ఏం డౌట్ ఉన్నాయి మీకు? 10 మార్క్స్ ఆన్సర్స్ ఏమవుతుంది మీకు? 10 మార్క్స్ ఆన్సర్స్ లో ఏం డౌట్ ఉన్నాయి మీకు? 10 మార్క్స్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలా మీకు? ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక్కొక్క చాప్టర్, నేను ఇప్పటి వరకు నేను ఏం చెప్తున్నాను, ఎకనామిక్స్ లో 4 చాప్టర్స్ కంప్లీట్ చేశాను. దాంట్లో ఉన్న 10 మార్క్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం మీరు ఆ వీడియోస్ చూడండి. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ సెషన్ మీ ఎగ్జామ్ కన్నా ముందే నేను ఎకనామిక్స్ సిలబస్ అనేది కంప్లీట్ చేస్తాను. అప్పుడు మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? అర్థమవుతుందా ఎవ్రీవన్? సరే, ఇప్పుడు నేను 2 మార్క్స్ క్వశ్చన్స్ చూపిస్తాను. మీరు దాని స్క్రీన్ షాట్స్ అనేవి తీసుకోండి. ఓకేనా? ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకనామీ ఆన్సర్ కావాలి. అది మనకి నేను వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను హర్షవర్ధన్, ఒకసారి చూడు. మన ఎకనామిక్స్ వీడియోస్ క్లాసెస్ ఒకసారి చూడు. దాంట్లో ఈ ఆన్సర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది లా ఆఫ్ డిమాండ్ దాంట్లో ఉంది. లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ చాప్టర్ మీకు 3rd యూనిట్ ఉంది కదా, 3rd or 4th యూనిట్ లో ఉంది. ఒకసారి చెక్ చేసుకో. లేకపోతే నాకు కమెంట్ చెయ్యి, ఐ హెల్ప్ యూ. ఓకేనా హర్ష? అక్క ప్లీజ్, తెలుగు మీడియం ఎకనామిక్స్ ఇంపార్టెంట్. ఓకే యోగి, నేను పవన్ కి కూడా చెప్పాను. తెలుగు మీడియం కూడా నేను ఎకనామిక్స్ కి కాదు, అన్ని ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్ కి తెలుగు మీడియం కూడా పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను 2 మార్క్స్ చెప్తాను, అవి నోట్ డౌన్ చేసుకోండి. మీరు 30 మార్క్స్ ఈజీగా 2 మార్క్స్ లో మీకు 4-5 లైన్స్ రాస్తే మీకు 30 మార్క్స్ ఎగ్జామ్ లో వచ్చేస్తాయి. సో మీరు 2 మార్క్స్ కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఓకేనా ఎవ్రీవన్? ఇప్పుడు నేను 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటో చూపిస్తాను. ఓకే నితిన్, ఐఎమ్ గోయింగ్ టు షో. సి 2 మార్క్స్ సెక్షన్ సి లో మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వెల్త్ కాన్సెప్ట్. సెక్షన్ సి స్టార్ట్ చేశాను 2 మార్క్స్ లో. ఫస్ట్ క్వశ్చన్ వెల్త్ కాన్సెప్ట్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి యూటిలిటీ. వెల్త్ కాన్సెప్ట్, యూటిలిటీ. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి నోట్ డౌన్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ అని తీసుకోండి. థర్డ్ క్వశ్చన్ డిడక్టివ్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్ 4th క్వశ్చన్. 5th క్వశ్చన్ ఇంటర్మీడియటరీ గూడ్స్. 6th క్వశ్చన్ క్యాపిటల్ గూడ్స్. 7th క్వశ్చన్ కార్డినల్ యూటిలిటీ. 8th క్వశ్చన్ ప్రైస్ లైన్, బడ్జెట్ లైన్ ఆర్ బడ్జెట్ కర్వ్. మీకు ప్రైస్ లైన్ వచ్చినా, బడ్జెట్ లైన్ అని వచ్చినా, బడ్జెట్ కర్వ్ అని వచ్చినా ఒకటే ఆన్సర్. 9th క్వశ్చన్ వచ్చేసి డిమాండ్ ఫంక్షన్. 10th క్వశ్చన్ సప్లై ఫంక్షన్ ఆర్ లాగ్ సప్లై. ఇవి రెండు వచ్చినా ఒకటే. 11th క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ప్రైస్, ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. 12th క్వశ్చన్ వచ్చేసి మనీ కాస్ట్. 13th క్వశ్చన్ వచ్చేసి మార్కెట్. 14th మోనోపోలీ. 15th మోనోపోలిస్టిక్ కాంపిటీషన్. 16th ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్. 17th కాంట్రాక్ట్ రెంట్.
18th scarcity rent, 19th quasi rent, 20 real wages, 21st net profit, 22nd net interest, 23 gross national product, 24 per capita income, 25 disposable income, 26 budget deficient, 27th fiscal deficient, 28th says law of market, 29th full employment, 30 liquidity, 31st currency, 32nd near money, 33rd clearing house, 34th saving deposit, 35 recurring deposit, 36th net banking, 37th overdraft, 38 సెంట్రల్ బ్యాంక్ అంటే ఏది ఆర్బీఐ అని వస్తే బ్యాంక్ అని వచ్చిన ఆర్బీఐ గురించి రాయండి 29th అర్థమెటిక్ మీన్ 40 మోడ్ 42 పై డయాగ్రామ్ 43 బార్ డయాగ్రామ్ 44 లోరెంట్జియన్ కర్వ్ ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ 2 మార్క్స్ మీరు నోట్ డౌన్ చేసుకోండి ఎవ్రీవన్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఇంకా నేనైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇచ్చాను మీరు ఇది కూడా చదువుకోండి మిగతావి కూడా ఒకసారి గ్లాన్స్ చేసుకోండి వాటిని వదిలేకండి ఒకవేళ మనకి మోస్ట్ రిపీటెడ్ కాకుండా వేరేవి ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో మీరు మిగతావి కూడా ఒకసారి చూసుకోండి ఏమేమి వదిలేసారో కూడా ఒకసారి చదువుకోండి సేఫ్ సైడ్ కోసం ఓకేనా ఎవ్రీవన్ డోంట్ జస్ట్ డిపెండ్ ఆన్ దిస్ క్వశ్చన్స్ మిగతావి కూడా చదువుకోండి మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి లేకపోతే వీడియోలో బ్యాక్కి కూడా వెళ్ళి మీరు చూడొచ్చు యోగి ఏపీలో ఏపీ దానికైతే ఓన్లీ 2-3 చాప్టర్స్ డిఫరెంట్ ఉన్నాయి యోగి నేను వాటిని కూడా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను నీకు ఏమైనా డౌట్ ఉంటే నేను సపరేట్గా వీడియో చేస్తాను ఓకేనా ఏపీకి సంబంధించి కూడా యోగి హలో నరసింహారెడ్డి మజ్జి యోగేష్ వాట్ ఈస్ యర్ డౌట్ సో ఇప్పటి వరకు అయితే 10 మార్క్స్ 5 మార్క్స్ 2 మార్క్స్ చూసాం కదా మీరు డోంట్ వరీ ఈ లైవ్ అయితే రికార్డ్ అయి ఉంటుంది మరొకసారి కూడా మీరు చూడొచ్చు అన్ని క్వశ్చన్స్ సరేనా గుడ్ ఈవినింగ్ భావేష్ చౌదరి వెరీ గుడ్ ఈవినింగ్ హర్ష నేను ఆన్సర్స్ అనేది నేను మీకు ఆన్సర్స్ అన్ని ప్రతి చాప్టర్లో ఉంటాయి కదా నేను ఆ చాప్టర్స్ ఆల్రెడీ 4 చాప్టర్స్ కంప్లీట్ చేశాను ఎకనామిక్స్లో ఆ వీడియోస్ ఒకసారి చూడు ఇంకా నెక్స్ట్ కొన్ని వీడియోస్లో నేను మీకు ఆన్సర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కూడా వీడియో చేస్తాను ఓకేనా హర్ష సో నేను నెక్స్ట్ 5 మినిట్స్లో ఎస్ హర్షిత ఈ వీడియో సేవ్ అయి ఉంటుంది మీరు మళ్ళీ ఒకసారి కూడా చూడొచ్చు మీరు ఇప్పుడు చేసిన లైవ్ చాట్ కానీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని రికార్డ్ అయి ఉంటుంది మళ్ళీ ఒకసారి ఛానల్లో పోయి చూడండి ఓకేనా యోగి నేను మేబీ 2 డేస్లో నేను ఏపీకి సంబంధించి కూడా ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను పెడతాను యోగేష్ యోగి ఇద్దరికి మీరు అడిగినట్టు ఏపీకి సంబంధించి కూడా సపరేట్గా ఒక ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను పెడతాను ఇది అయితే తెలంగాణకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎస్ భావేష్ ఇది తెలంగాణ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ లైవ్లో మనము ఫినిష్ చేసాము సో నేను రేపు మళ్ళా ఇంకో లైవ్ తీసుకుంటాను దాంట్లో మీకు తెలంగాణకి ఏపీకి సంబంధించి కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను పార్థు నేను చెప్పింది ఇదే ఏంటంటే ఈ క్వశ్చన్స్ నేను మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చెప్పాను మీరు ఇవి చదువుకోండి ఫస్ట్
ఇది చదివినాక మిగతావి కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి కొన్ని ఆన్సర్స్ మోస్ట్ రిపీటెడ్ వస్తాయి, కొన్ని కొత్తవి కూడా వస్తాయి. సో ఇవి చదువుకున్నాక ఒకసారి అవి కూడా చూసుకోండి. ఓకేనా పార్థు? ఎస్ నరసింహ, నేను మేబీ టుమారో రేపు పోస్ట్ చేస్తాను. రేపన్నా ఎల్లుండన్నా ఏపీకి సంబంధించి ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను. డోంట్ వరీ. ఓకేనా ఎవ్రీవన్? ఇది టీఎస్కి సంబంధించి. మీకు టీఎస్ వాళ్ళు ఎవరైనా ఉన్నా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీరు న్యూ సబ్స్క్రైబర్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నీకు ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మన ఛానల్లో వేసినా మీకు దాని నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, యూర్ వెల్కమ్ పార్థు. రేపైతే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బోత్ ఏపీ తెలంగాణకి చెప్తాను. ఓకేనా భావేష్? ఓకేనా? ఓకే, యూర్ వెల్కమ్. నసరం, మనము ఇప్పటిదాకానే 2 మార్క్స్ డిస్కస్ చేసాం కదా. మీరు ఒకసారి వీడియోని బ్యాక్ చూసి చూడండి, దాంట్లో మనకు ఉంటుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే ఒక దగ్గర రాసుకోండి. ఓకేనా నసరం? ఎస్ యోగేష్, నేను పెడతాను. రేపన్న ఎల్లుండన్నా ఐఎమ్ షూర్ పెడతాను. సేమ్ టైమింగ్ 5 o'clock రేపు నేను కామర్స్ది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ బోత్ టీఎస్ ఏపీ రెండువి చెప్తాను ఒకసారి. ఓకేనా? దాంట్లో 10 మార్క్స్కి ఏమొస్తాయి, 5 మార్క్స్కి ఏమొస్తాయి, ప్రాబ్లమ్స్ ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఇదైతే ఇప్పుడు టీఎస్ వాళ్ళకి. మనం ఆల్రెడీ ఏపీకి సంబంధించి సివిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చేశాను వీడియో, ఒకసారి అది కూడా చూడండి. మీరు ఏపీకి సంబంధించి వాళ్ళు అంటున్నారు కదా, ఏపీకి సంబంధించి సివిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. ఓకేనా ఎవ్రీవన్? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ ఇన్ లైవ్. థ్యాంక్ యూ సో మచ్. సో రేపు కలుద్దాం మళ్ళీ లైవ్లో. 5 o'clock రండి. కామర్స్ క్లాసెస్ తీసుకుంటాను నేను. కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను ఫస్ట్ ఇయర్వి. మీకు ఇంకా సెకండ్ ఇయర్ వాళ్ళు తెలిసినట్టయితే నేను ఆల్రెడీ సెకండ్ ఇయర్కి సంబంధించి కూడా నేను సేమ్ టైమింగ్ 5 o'clock. ఓకేనా? మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఒకవేళ మీరు ఈ ఫస్ట్ టైం కనుక లైవ్లో జాయిన్ అయినా ఛానల్కి వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి. యోగి ఏం పర్వాలేదు యోగి, నేను స్టార్ట్ చేసినాను, మీరు బ్యాక్కి వెళ్ళి కూడా ఆన్సర్స్ చూసుకోవచ్చు. ఓకేనా యోగి? 5 o'clock టుమారో టైమింగ్స్ వచ్చేసి 5 o'clock 5 PM టుమారో. Okay then bye. Thank you everyone for joining in live. Thank you so much. Thank you for joining. నేను ఎగ్జామ్కి సంబంధించి కూడా వీడియోస్ గురించి చెప్తాను. సో స్టే ట్యూన్. వెల్కమ్. నేను ఎగ్జామ్కి సంబంధించి కూడా పేపర్ ఏ విధంగా కరెక్షన్ అవుతుంది, ఏ విధంగా రాయాలో, ఎగ్జామ్కి సంబంధించి కూడా టిప్స్ నేను వీడియో చేసి పెడతాను పార్దు. మీరు కరెక్షన్ గురించి ఏం వరీ కాకండి పార్దు. మనము ప్రిపేర్ కావడం దిస్ ఇస్ మన చేతిలో ఉన్నది చేద్దాం. ఫస్ట్ మీరు ప్రిపేర్ కాండి బాగా. కరెక్షన్ అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ ది వే దే డూ, మనకు తెలీదు. బట్ మనము మంచిగా రాసి యుల్ బి గెట్టింగ్ గుడ్ మార్క్స్. డోంట్ వరీ రిగార్డింగ్ కరెక్షన్స్. ఓకే దెన్ బాయ్. రేపు జాయిన్ అవ్వండి లైవ్ at 5 o'clock. Don't miss the live for commerce important questions. Bye for now.